ఆదిపై సీరియస్ అయిన యాంకర్ అనసూయ. అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి జబర్దస్త్‌లో హైపర్ ఆది పైన సీరియస్ అయిన యాంకర్ అనసూయ. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకోసమని సీరియస్‌గా అవుతున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షో ఇది ఎంతో మందికి కూడా జీవితాన్ని ఇచ్చింది. ఎంతో మందికి లైఫ్‌నిచ్చింది, కెరీర్‌నిచ్చింది. ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీస్‌గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా జబర్దస్త్ షో ద్వారానే. అయితే ముఖ్యంగా యాంకర్ రష్మి కావచ్చు, యాంకర్ అనసూయ కావచ్చు, ఈ షో ద్వారానే బయటకొచ్చి ఇప్పుడు ఇంకా మంచి మంచి పేరు సంపాదించి మంచి మంచి షోలు చేస్తూ సినిమాలు కూడా చేస్తున్నారంటే డెఫినెట్లీ వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా జబర్దస్త్ షో అనేది వీళ్ళందరికీ కూడా ఇచ్చిన లైఫ్ అనమాట. అయితే ఇప్పుడు రీసెంట్‌గా వీళ్ళందరూ కూడా మళ్ళీ గ్యాదర్ అయ్యి ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఒక ప్రోమో మాత్రం రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో చూసుకుంటే అనసూయ గారు షో గురించి కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్ గురించి కావచ్చు, అందరి మధ్య ఉన్న అనురాగం గురించి కావచ్చు, కొన్ని ఎమోషనల్ వర్డ్స్ చెప్పారు. సో ఆ తర్వాత వెంటనే హైపర్ ఆది గారు తనదైన శైలిలో కూడా రియాక్ట్ అయ్యి, అంటే నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించాను కదరా, మా ఇద్దరి మధ్య ఉన్న లింకు అదే అనే విధంగా ఆయన మాట్లాడారు. సో అప్పుడు అనసూయ ఏమందంటే, అవును ఇలాంటి మాటలకే నేను వెళ్ళిపోయాను, ఇలాంటి నీ వలనే వెళ్ళిపోయాను అనే విధంగా తను రిప్లై ఇచ్చింది. సో అప్పటి వరకు సరదాగా కామెడీగా సాగిపోయిన ఆ ఒక ప్రోమో ఎప్పుడైతే అనసూయ ఈ యొక్క మాట చెప్పిందో ఇంకా అప్పటి నుంచి సీరియస్గా మారిపోయింది. అయితే ఇంకా ఏం జరిగింది, నిజంగానే ఇదంతా కూడా సీరియస్ అయినా, లేకపోతే స్క్రిప్ట్లో భాగంగానైనా, లేకపోతే ఎవరైనా కావాలనే చేస్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం వెయిట్ చేస్తున్నారు. మరి ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దామని కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా యాంకర్ అనసూయ మాత్రం ఒక న్యూస్ రీడర్గా, యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత ఎప్పుడైతే జబర్దస్త్ షోకి వచ్చిందో అప్పటి నుంచి తన దిశ మొత్తం కూడా మారిపోయింది. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా తనకు రాలేదు. ఇప్పుడైతే కంప్లీట్గా సినిమా రంగంలో మునిగిపోయింది. మంచి మంచి సినిమాలు చేస్తూ, పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. మంచి కీ రోల్స్ కూడా తను ప్లే చేస్తూ ఉంది. సో ఇప్పుడైతే ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా ఇలాంటి ఒక లైఫ్ ఇచ్చినటువంటి షోకి మాత్రం డెఫినెట్లీ తను రావడం జరిగింది, రీగ్యాదరింగ్కి. మరి ఇక్కడ హైపర్ ఆదికి అంటే నిజంగానే హైపర్ ఆది మాట్లాడే మాటల్లో కూడా ఆడవాళ్ళని ఉద్దేశించి ఎక్కువగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో దానివల్లనే కామెడీ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మరి అనసూయ అయితే ఆ మాట చెప్పిన తర్వాత దాని వెనకాల ఎంత అర్థం ఉంది అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అంటే హైపర్ ఆది ఈ విధంగా మాట్లాడతాడు కాబట్టి అనసూయ వెళ్ళిపోయిందా అని కూడా అనుకుంటూ ఉన్నారు. డెఫినెట్లీ దీని గురించి తెలియాలంటే ఇది స్క్రిప్టా, నిజంగానే జరిగిందా అంటే డెఫినెట్లీ ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాతనే చూడాలి.